పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల గాంధీ చౌక్ నందు మార్కెట్ బజార్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం శనివారం నిర్వహించారు. పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీ చౌక్, మార్కెట్ బజార్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. వారు స్వయంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో పరిశుభ్రత, పచ్చదనంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేస్ట్, ప్లాస్టిక్ మార్పిడి విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లను కాల్చడం, ఖాళీ ప్రదేశాల్లో పడివేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం నుంచి పూర్తిగా తీసేసేయాలి. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా షాప్స్ లో వాళ్ళకి, హోల్సేల్ లో ఎవరు ఈ ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే సేల్ చేస్తున్న షాప్స్ కి అందరికీ కూడా మనం అడ్వైజరీ నోట్ ఇచ్చాము. దయచేసి వాడకాన్ని నిషేధించండి అని. ఇక నుంచి పగడ్బందీగా అమలు కూడా చేయడం జరుగుతుంది. మొదటిసారి చెప్తాము, మీకు అవేర్నెస్ అడ్వైజరీ నోట్ ఇస్తాము. రెండోసారి చెప్తాము, మూడోసారి మాత్రం కఠినంగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మన సరౌండింగ్స్, మన ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటామో మన సరౌండింగ్స్ ని కూడా అంతే స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఇప్పుడు చెత్త వేయడం, వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీయడం, ఇది చాలా బర్డెన్ గా అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ సివిక్ సెన్స్, ఆ కామన్ సెన్స్ ఉంటే మన నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. స్వచ్ఛ కేంద్రంలో ప్రజలు 1 కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే 1 కిలో చక్కెర లేదా 1 కిలో బాంబినో సేమియా లేదా 6 కోడిగుడ్లను ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారులు రాత్రి వేళల్లో దుకాణాల చెత్తను రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎవరన్నా తీసుకొచ్చి వేసాడనుకోండి, మీకు ఐడెంటిఫై, మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి. రోజుకు ఒకసారి చూసుకొని కూర్చోబెట్టి, మీ వాళ్ళు కూర్చోబెట్టి ఎవడేస్తాడు చూస్తే బయట పడతాయి. మన మీద పెనాల్టీ ఏంటి? మరి పోలీసు వాళ్ళు చెప్పి పెనాల్టీ వేస్తే కదా చూడగా భయం ఉండేది. మీరు పెనాల్టీ వేసి మీరు 1కి 2 కాదు 10 సార్లు చెప్పాము. మనం 10 సార్లు చెప్పిన కూడా వినడంలే. నేను సీఏ గారికి అడుగు చెప్తాను, ట్రాఫిక్ సీఐకి, ఈ సీఐకి చెప్తానే ఉంటా. రోడ్డు మీద ఇరకటం రోడ్లు నంద్యాలలో ఎన్వైరన్మెంట్ సిస్టమ్ చెప్పడానికి వీలు లేదు. నడవలేము, చేయలేము. ఆ పరిస్థితి ఉంది. నంద్యాల స్వచ్ఛతను కాపాడాలా. మేడం గారు నంద్యాల ఉన్నప్పుడు మీకు మంచి పనులు జరిగినాయి. జ్ఞాపకం మన జీవితాంతం. పలానోళ్ళు ఉన్నప్పుడు ఇంత మంచి పనులు జరిగినాయి. శంకరన్ గారు ఉన్నప్పుడు రోజు లేచి సతీ కట్టుకొని పోయి హరిజన వాళ్ళ కూర్చొని ఆయన సేవ చేస్తాడు. ఆర్వి శంకరన్ గారు ఆయన ఒక మార్గదర్శకుడు. అట్లా మనం నంద్యాల ప్రాంతానికి వచ్చిన తర్వాత మనం ఒక అవేర్నెస్. ఇప్పుడు మేము నిలబడాము, మొత్తం నంద్యాలంతా సిమెంట్ రోడ్ వేసాము. ఎందుకు వేసాము? నంద్యాల పరిస్థితి తెలుసు కదా మీకు, మతికిలేదు కదా పిల్లలు. సార్ నేను 45 ఏళ్ళ కిందమ్మా నంద్యాల ఒక సిటీ బస్సులు ఉన్నాయి, పోతే మొత్తం కచ్చరంతా లేచి ఇళ్లలోనూ షాపులు వచ్చేది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని మీరు అందరూ పాటించాలా. మీకు ఒక దాన్ని తీసుకొచ్చినందుకు మీ శ్రమకు గుర్తించి ఈరోజు మంచి ఆహారం ఇస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈ కార్యక్రమం మీరు జయప్రదం చేయండి. కమిషనర్ గారు దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీరు జనంలో పోండి, జనం తెలియజేయండి. దీన్ని ఎవరైనా తీసుకొచ్చి రాత్రిపూట చెత్త వేశారంటే వాడిని పనిష్మెంట్ చేయండి. మన అంగడి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మిగతా రాజకీయాలు నీ పని పనిష్మెంట్ వేసి ఒక బిల్ ఇష్యూ వేసే ఇష్యూ. ఇప్పుడు మనం నువ్వు కూడా పెనాల్టీ గోయింగ్ బ్యాక్, నువ్వు కూడా పెనాల్టీ వేసేసినాడు. 1 లక్ష రూపాయలు 50,000 వాడు ఆయన వెనక్కి పోవడానికి వెళ్ళలేదు అని చెప్పి. మరి కాబట్టి చర్య చేయకపోయి ఆ భయం లేకపోతే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.